పోసాని గారి దగ్గర చేశారు కదా, ఆయన ఇప్పుడు అంటే మీరు రిలేటివ్ కూడా ఆయన, అండ్ మీరు 3 సినిమాలు చేశారు కదా, ఆయన డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్ కూడా, మరి 3 సినిమాలు ఎక్కడ కూడా ఆయన పెట్టుకోలేదు, ఏంటి కారణం ఏదైనా ఉందండి? పెట్టుకునే స్థాయి ఆయన పెద్ద ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ రైటరు, బిజియెస్ట్ యాక్టర్ ఇప్పుడు. అదే అందుకే డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్ కదా అంటే అది స్కోప్ వల్ల. అంటే ఒకటేంటంటే ఒక టైమింగ్ ఉన్న యాక్టర్ అండి ఆయన, ఎక్స్ట్రాడినరీ టైమింగ్. అలాంటి క్యారెక్టర్ పడలా సినిమాలో. హానెస్ట్గా మీరు చూస్తే మిర్చిలో ఈ క్యారెక్టర్ ఆయన చేసి ఉండొచ్చు, శ్రీమతిలో ఆయన చేసి ఉండొచ్చు అనేంత క్యారెక్టర్ ఆయన పడలేదు ఎక్స్ట్రాడినరీగా. ఆయన సెపరేట్ టైమింగ్ ఉంది ఆయనకి. అండ్ 2 ఎక్కడో మా గురువు గారు అన్నప్పుడు, అంటే ఆయన క్యారెక్టర్ ఇవ్వడం అంటే కొంచెం మేము అంటే ఆయన సుశీలం కాబట్టి కొంచెం స్పెషల్ ఇంపార్టెన్స్ కూడా ఇవ్వాలి. సో డెఫినెట్లీ గుర్తునిపోయే క్యారెక్టర్ ఇవ్వాలి తప్ప గురుగారే కదా అని చెప్పి ఏదో క్యారెక్టర్ ఇచ్చి చిన్నగా 1 or 2 సీన్స్లో అంటే అంత ప్రాపర్ క్యారెక్టర్ పడలేదు. అంటే పోసాన గారే చేయగల క్యారెక్టర్, కొంచెం స్క్రీన్ టైం కూడా అంత మంచి క్యారెక్టర్ ఇవ్వాలి. అంటే బోల్డ్ సినిమాలు చేస్తాను కాబట్టి చేస్తే ఒక సూపర్ బ్యాంగ్ ఇవ్వాలి. అంటే బయట క్యారెక్టర్లే చాలా మంచి క్యారెక్టర్లు పడుతున్నాయి. సో మేము రాస్తే ఇంకా మంచి క్యారెక్టర్లు పడాలి ఆయనకి. డెఫినెట్గా అలాంటి క్యారెక్టర్ వచ్చినప్పుడు చిన్న పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇవ్వాలి. ఈ విషయంలో మీకు డిస్కషన్ అడిగారు ఎప్పుడైనా, ఏంటి నాకు సినిమా ఒక దాంట్లో ఇవ్వట్లేదని? ఒకసారి నవ్వుతా అన్నారు తప్ప వెరీ బిజీ యాక్టర్, టక్కన అదే పెద్ద అడిగే మనిషి కూడా కాదు. బట్ కొంతమంది మీద ఒక ఇంప్రెషన్ ఉంటుంది కదా, ఈ సినిమాలో చేయాలని ఆయనకి తెలుసు కదా. గ్యారంటీగా ఒక ఇష్టాన్ని క్యారెక్టర్ రాస్తే సినిమా చూస్తాడు, నాకంటే పెద్ద రైటరు. చూసినప్పుడు క్యారెక్టర్ పడలా, ఇందులో ఏదో నేను చేసేది అనే ఫీలింగ్ ఆయనకే ఉంటుంది ఎందుకంటే రైటర్ కాబట్టి. అదే మీరు అంటే గతంలో ఒక సినిమాకు చేసి మీరు హర్ట్ అయ్యారు అన్న విషయం ఇండస్ట్రీలో అందరికీ తెలుసు ఆల్మోస్ట్. అది సింహ సినిమా అన్న విషయం. అది అంటే ఎందుకు ఆ విషయంలో ఎందుకు అలా మీరు అక్కడ ఏం జరిగింది అన్నది తెలుసుకోవచ్చు అసలు? అదే అంటే జస్ట్ క్రెడిట్స్ గురించి కొంచెం డిస్కషన్. అంటే ఇవన్నీ పార్ట్ ఆఫ్ ది గేమ్ సార్. ఇప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాయి అప్స్ అండ్ డౌన్స్ లేకుండా నా ఒక్కడికే జరిగిందని అన్న నేను. బట్ అందరం బాగున్నాం ఇప్పుడు. ఐ డోంట్ వాంట్ గో ఇంటు పర్సనల్లీ ఇంటు దాట్. మరి పోక్ చేయాలని లేదు నాకు. ఏదో తప్పు జరిగింది అనేది నా ఫీలింగు. మనస్తాపం చెందా, బాధపడ్డాం. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. ఇంకొంచెం అదొక ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్గా ఇది తెలుసుకొని ముందుకు వెళ్ళిపోవాలి. అది ఇంకా మీకు నమ్మి మోసపోవటం మన తప్పు. ఓకే. సో అంతవరకే, అది తప్ప నాకు లెసనే అది. బట్ ఐ వోంట్ బ్లేమ్ ఎనీవన్. అంటే ఈ ఇండస్ట్రీని కాదు, బయట ఇండస్ట్రీలో కూడా ఏ ఇండస్ట్రీలోనే ఉంటాయేమో సార్ ఇలాంటి మేకప్స్. అందరిలాగే నాకు కూడా జరిగింది. కొంచెం మనస్తాపం చెందాం, కొంచెం నేను డేలా పడిపోకుండా ఐ కేమ్ బ్యాక్ సూన్. ఓకే. కూర్చొని బాధపడటం కంటే త్వరగా నేను పైకి ఎదగాలి, అదే అన్న అదొక ఫ్యాక్టర్. అది మెయిన్ మేజర్ డిసిషన్. అదే అన్న ఆల్రెడీ చిన్న అవుదాం అనుకున్న టైంలో రావటం కొంచెం ఎక్కువ ప్లే చేసింది. కొంచెం వర్క్, ఇంకొంచెం హార్డ్ వర్క్ చేయాలి, త్వరగా పైకి రావాలి. ఓకే. ఈ ప్లే చేసినాయి. బట్ ఆల్ పాజిటివ్ ఎనర్జీ అయింది. దానివల్ల ఎక్కువ కష్టపడ్డా, మంచి కథలే రాసుకున్నా, ఎక్కడ నెగిటివ్ ఎనర్జీ ఏం ప్లే అవ్వాలి నా మీద. సో దానివల్ల ఇవాళ చాలా మంచి పొజిషన్లో మంచి స్థాయికి వచ్చాను. లక్కీగా దాని కథ డైలాగ్స్ 2 అండి, మీరు ఓన్లీ కథ మీదే? అదే ఐ డోంట్ వాంట్ గో టు రియల్లీ పర్సనల్. ఎందుకంటే చిన్న సెన్సిటివ్ ఇష్యూస్, ఏదో చిన్న డిస్కషన్ జరిగింది సినిమాకి. జరగకుండా ఉంటే ఒక రకంగా ఉండేది, జరిగింది కాబట్టి ఒక రకంగా ఉంది. ఓకే. మీరు ఒక రచయితగా ఉన్నప్పుడు, అసిస్టెంట్గా ఉన్నప్పుడు రకరకాల బాధలు పడ్డారు, అది మీరు ఫేస్ చేశారు కదా. ఇప్పుడు మీరు డైరెక్టర్ అయ్యాక మీ కింద టెక్నీషియన్స్కి, రైటర్ కావచ్చు, ఇంకొన్ని కావచ్చు, అలాంటి బాధలు పడకుండా మీరు తీసుకునేటువంటి జాగ్రత్తలు ఏంటి? అంటే నా టీమే సార్, నా టెక్నీషియన్స్. అంటే నాకు రైటర్స్ ఎవరు లేరు లక్కీగా. ఓకే. సో మేము మిగిలిన టీం అంతా. ఓకే. నా జాబే నాది సార్. నాకు కథ రాయటం తెలుసు, అది నాది. సో సినిమా తీయటం తెలుసు. కెమెరా గురించి నాకు అసలు ఏమీ తెలియదు, అలా నాది కాదు అది. నేను హీరో అన్న ఇప్పుడు చిన్న షెడ్లోకి అలా ఇండియా గారు వస్తున్నారు సార్, దాన్ని హీరోయిక్గా చిన్న ఇలా పెట్టాలంటాను తప్ప, అది కెమెరామ్యాన్ అర్థమైన బ్లాక్ చూసుకుంటాడు. ఎక్కడ పెడితే డైరెక్టర్ చెప్పిన ఫీల్ ఎలివేట్ అవుద్ది.
డైనమిక్గా రావాలంటున్నాడు అంతే గ్యారేజ్లోకి. సో ఏ మూల కెమెరా పెడతాం అసలు ఆయనకు తెలిసి నాకు తెలియదు అసలు. నాకు తెలిస్తే అసలు ఆయన పెట్టుకోవడం ఎందుకు, ఆపరేటివ్ కెమెరాను పెట్టుకుంటాను నేను. అది నాకు రాదు అసలు. నాకు వచ్చంటమే మోస్ట్ అవివేకం. నాకు రాదు కాబట్టి ఒక హైయెస్ట్ పెయిడ్ కెమెరా పెట్టుకున్నా. ఇది బేసిక్, ఇది ఇందులో డిస్కషన్ లేదు. సో నాకు కెమెరా ఏంటంటే తెలీదు, లైట్లు ఏంటంటే తెలీదు. అసలు ఈ సైన్స్ నాది కాదు అసలు. లైట్ అనేది ఒక పెద్ద సైన్స్, కెమెరా అనేది ఒక పెద్ద టెక్నిక్. అసలు నేను నేర్చుకునే ప్రయత్నం కూడా చేయను. సో నా కెమెరామ్యాన్కే తెలుసు బొమ్మలు తీయాలో. మ్యూజిక్ నాకు పాట విన్నప్పుడు ఇది బాగుందో లేదో తెలుసు అంతే. సార్ నాకు నచ్చింది, నాకు నచ్చలేదు చెప్పగలను. కానీ ఈ రాగం అని అంటే చాలా బొఫన్లా కనపడతాం మనం బయట ప్రపంచానికి. నేను పాటలు కూర్చోబెట్టి చేయించుకోవటం అంటే ఏంటి తెలియదు మనకి ఎవరికి. నీ సిచ్యువేషన్ చెప్పి సరే మంచి పాట ఇవ్వడం అడుగుతాం. మహా అయితే వేరే సినిమాలో రెఫరెన్స్ అడుగుతాం, ఇలా ఉండాలి సార్ అని చెప్పగలం. కానీ ఏ పాట మనకు తెలియదు. అతను అల్టిమేట్గా అతను కుట్టిన తర్వాత ఈ పాట సరే, ఈ పాట కొంచెం అంత నాకు ఎగ్జైట్ అవ్వలేదంటే ఇంకో పాట, సో ఇంకో పాట కొడతాడు. ఇంకో పాట కూడా కుట్టింది అతనే, మనం కాదు. సో ఈ పాట నో అన్నాం కాబట్టి, అది కుట్టించాం కాబట్టి ఈ పాట నేను చేసే అనుకోవటమే మూర్ఖత్వం. ఆ ఎక్స్ట్రాడినరీ సంగతి ఆడే కుట్టాడు. అతని వల్ల అయింది. రామజోగి గారు మంచి సిచ్యువేషన్ ఇచ్చా ఆయనకి. సరే హీరో నేచర్ లవరు, ఇతను అతని క్యారెక్టర్ని నేచర్ని కలిపి ఒక పాట రాయండి అన్నా. ప్రణామం అని అద్భుతమైన పాట రాశాడు. ఆ పాట నాదే అంటే అట నా సినిమా కోసమే, నా సినిమా ఇదే వాళ్ళ జాబ్స్ వాళ్ళు చేశారు సార్. నాకు చాలా స్వార్థం. నాకు నేను మంచి కథ రాసుకున్నా, ఈ మంచి కథకి అద్భుతమైన మనుషులు యాడ్ అవ్వాలని. వాళ్ళంతా అద్భుతమైన మనుషులు గ్రేట్ బిల్ పెట్టుకున్నారు. అది పెట్టుకుని అసలు వాళ్ళని చాలా సింపుల్ యాజ్ దట్. నువ్వు పెట్టుకుని వాడేసుకుని వాళ్ళదేం లేదంటే అట్ట. నేను రామజోగిని పెట్టుకుంది ఎందుకు, స్కాలర్ అని. అది స్కాలరే, నో డౌట్. అందులో దేవి ఫ్యాంటాస్టిక్ మ్యూజిషియను, నాకు రాంది అతనికి వచ్చు. పీరియడ్ అయిపోయింది. పాడాడు ప్రకాష్ జనతా గారు సార్, దానికి ఒక క్యారెక్టర్ ఉందండి, హ్యూజ్నెస్, అదొక టెంపుల్ లాంటిది, జనం అక్కడికి వస్తారు, టెంపుల్కి ఎట్ట వస్తారు. అతను ఊహించుకొని ఒక భారీ సెట్ వేసుకున్నాడు. వాళ్ళు 3-4 ఎకరాల్లో సెట్ వేసాడు. టెంపుల్ ఫీల్ రావాలి, డైరెక్టర్ ఫీల్ అడుగుతున్నాడు. అతను ఏదో కలర్స్ ఆలోచించుకున్నాడు, అర్త్ అంటున్నాడు, అర్తీ టోన్స్ వాడుకున్నాడు కలర్స్. హోంవర్క్ చేసాడుగా, అతని డిపార్ట్మెంట్ అది కాబట్టి రెచ్చిపోయి చేసాడు. వాళ్ళకి ఇవ్వాల్సిన డ్యూ క్రెడిట్ వాళ్ళకి వెళ్ళిపోవాలండి. అంత పని చేసినప్పుడు నేను ఏమన్నానంటానంటే, ఒక ముక్క డబ్బు కోసమే ఈ ఫీల్డ్కి రాలే ఎవరు. డబ్బుకి రియల్ ఎస్టేట్ చేసుకుంటాంగా, అసలు ఇప్పుడు ఏదో చేతి మార్పిళ్ళ మీదే కోట్లు మారుతున్నాయి. ఈ ఫీల్డ్ కిందకు వచ్చాము, డబ్బుతో పాటు ఒక అప్రిసియేషన్ కావాలి. రాత్రంబోడు కష్టపడి పనిచేసా, ఒక ముక్క ఎప్పుడు చెప్తాడు అంటే వాళ్ళని వెళ్ళి మనం అడగమండి ఎవరు. ఫ్రంట్ ఫేసెస్ మేబీ యాక్టర్స్ అండ్ డైరెక్టర్స్ ఏమో, బట్ దే షుడ్ నో. అంటే కొంచెం తెనకమాలను ఉంచున్నారు వాళ్ళు. ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్స్ డే అండ్ నైట్. నేను పడుకున్నప్పుడు కూడా అతను అక్కడ వర్క్ చేసుకుంటున్నాడు, ఎక్స్ట్రాడినరీ సెట్ వేసి. మావాడు ఎక్స్ట్రాడినరీ డిఏ వర్క్ చేసుకుంటా, ఒక అతను ఎక్స్ట్రాడినరీ పాట కొట్టుకుంటా, నేను నిద్రపోతున్నా ఆ టైంలో రిలాక్స్డ్గా. సో వాళ్ళంతా నా సినిమా కోసమే పనిచేశారు, ఆ టైంలో పనిచేశారు. వీళ్ళ క్రెడిట్ నేను లాక్కుంటే మూర్ఖత్వం.